ఇదిగోండి, ఇది వైట్ పేపర్, దీని మీద ఏమీ లేదు. దీని మీద ఇప్పుడు నేను రాస్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కంప్లైంట్ చేస్తూ ఒక అమ్మాయి రాసిన లేఖ. నేను ఎప్పుడైనా సరే ఒక విక్టిమ్ వచ్చి బయటకు వచ్చి తన బాధ చెప్పుకున్నప్పుడు ఆమెకు అండగా మనం నిలబడాలి. ఇప్పుడు జత్వాని బయటకు వచ్చి మాట్లాడిందండి, ఇప్పుడు షర్మిల బయటకు వచ్చి మాట్లాడింది కుటుంబంలో ఎలా వేధిస్తున్నారు అని. సునీత బాధపడుతూ కోర్టు పోరాటం చేస్తుంది. నేను ఒక లేఖను నేనే క్రియేట్ చేసి ఒక అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారికి రాసింది భూమన్ గారి మీద కంప్లైంట్ చేస్తూ, భూమన్ గారు ఒక అమ్మాయిని లైంగికంగా ఇబ్బంది పెడుతున్నారట, లేదు శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారట, ఫిజికల్గా ఇబ్బంది పెడుతున్నారట నేను చెప్తాను. అది కరెక్ట్ అయిపోతుందా? కరెక్ట్ అయిపోతుందా? ఇప్పుడు ఈ లేఖ ఎవరు బయట పెట్టాలి? బాధితురాలు ఎవరన్నా ఉంటే, విక్టిమ్ ఎవరన్నా ఉంటే ఆ విక్టిమ్ బయట పెట్టాలి. లేదు అంటే ఆ లేఖ జగన్మోహన్ రెడ్డి గారికి రాయబడితే జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టాలి. నేను కాదు కదా బయట పెట్టాల్సింది, నా దగ్గరికి ఎట్ట వస్తుంది లేఖ? ఇప్పుడు ఒక అమ్మాయి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిందంట, బిఆర్ నాయుడు గారి మీద. ఎప్పుడు రాసిందంట? ఎన్నికల రిజల్ట్ రాకముందు, ఎన్నికల సమయంలో రాసిందంట. రాస్తే ఆ లేఖ ఆ అమ్మాయి దగ్గరన్నా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరన్నా ఉండాలి, నారా లోకేష్ గారి దగ్గరన్నా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరన్నా ఉండాలి. అంటే వీళ్ళందరికీ రాసిందంట కాబట్టి మరి భూమన కరుణాకర్ రెడ్డి గారి దగ్గర ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? అంటే ఆ లేఖ నిజమని మనం నమ్మాలా? ఒకవేళ లేఖ నిజమైనా సరే బయట పెట్టడానికి అసలు భూమన కరుణాకర్ రెడ్డి ఎవరు? విక్టిమ్ కదా బయట పెట్టాల్సింది. ఇంకో నేను బాధపడ్డాను, నాకు ఈ బాధ ఉంది అనేది. ఇప్పుడు ఏ నాయకుడికి ఏ లూప్ హోల్స్ ఇవ్వండి, అవన్నీ కాదు కదా మ్యాటరు. ప్రజల ఆస్తికి నష్టం కలిగించింది ఏంది? ప్రజల ఆరోగ్యానికి నష్టం కలిగించింది ఏంది? ప్రజల మనోభావాలకి నష్టం కలిగించింది ఏంది? ఇది కదా మ్యాటరు. వ్యక్తిగత వ్యవహారాల్లోకి పోయి చివరికి ఎవరైతే విక్టిమ్గా చెప్పబడుతున్నారో హిందూ లేఖ ఆవిడ నిన్న కంప్లైంట్ చేసిందంట. ఎవరు తన ఫోటోలు వాడుతూ తన వీడియోలు వాడుతూ ఇష్టారీతిగా ప్రచారం చేస్తున్నారని ఆమె కంప్లైంట్ చేసింది. మరి తను నిజంగా విక్టిమ్ అయి ఉంటే ఎందుకు కంప్లైంట్ చేసి ఉంటుంది?